బుజ్జి బుజ్జి బొమ్మలు. ఒక అడవిలో ఒక కొంగ ఉండేది. ఒకరోజు దాని వీపుపై పెద్ద పుండు ఏర్పడింది. నొప్పితో కొంగ చాలా బాధపడుతోంది. అయ్యో, ఈ పుండు చాలా నొప్పిగా ఉంది. దీనికెవరు వైద్యం చేస్తారు? అడవిలో ఆరా తీస్తే కోతి వైద్యం చేస్తుందని కొంగకు తెలిసింది. కోతి దగ్గరకు వెళ్తాను. అది నాకు సహాయం చేస్తుందేమో. నమస్తే కోతి, నా వీపుపై పుండు వచ్చింది. దయచేసి నాకు వైద్యం చెయ్యి. వైద్యం చేయాలంటే నువ్వు నాకు 3 జామకాయలు ఇవ్వాలి. ఇప్పుడు నాకు జామకాయలు దొరకడం కష్టం. తర్వాత ఎప్పుడైనా నీకు సహాయం చేస్తాను. జామకాయలు తెచ్చిన తర్వాతే వైద్యం, అంతే. వేరే మార్గం లేక కొంగ బాధతో వెనక్కి వచ్చింది. కొంగ, ఎందుకు ఇంత బాధగా ఉన్నావు? కోతి వైద్యం చేస్తానంటుంది, కాని జామకాయలు అడుగుతోంది. నాదపడద్దు, నేను జామకాయలు పెట్టి ఇస్తాను. వెళ్ళి వైద్యం చేయించుకో. చిలుక జామకాయలు తెచ్చి కొంగకు ఇచ్చింది. ఇదిగో జామకాయలు, ఇప్పుడు వైద్యం చెయ్యి. సరే, కదలకుండానే ఉండు. కోతి వైద్యం చేసింది. కొంతకాలానికి కొంగ పుండు పూర్తిగా మానిపోయింది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకరోజు కోతి నడుస్తుండగా ఒక పెద్ద ముల్లు దాని కాలికి గుచ్చుకుంది. అయ్యో, నడవలేకపోతున్నాను. కోతి కుంటుకుంటూ కొంగ దగ్గరకు వచ్చింది. కొంగ, నా కాలిలో ముళ్ళు గుచ్చుకుంది. నువ్వే దీన్ని తీసగలవు. దయచేసి సహాయం చెయ్యి. నా వీపుపై పుండు వచ్చినప్పుడు నువ్వు జామకాయలు అడిగావు. ఇప్పుడు నేను కూడా ఏదైనా అడగగలను, కాని అది సరైన పద్ధతి కాదు. అడవిలో జీవించే మనం ఒకరికి ఒకరం సహాయం చేసుకోవాలి. కొంగ మాటలకు కోతి చాలా నన్ను పశ్చాత్తాపపడింది. క్షమించు కొంగ, నా తప్పు ఇప్పుడు అర్థమైంది. కొంగ కోతి కాలిలోని ముల్లును తీసింది. నాకు ఆపదొచ్చినప్పుడే నీ మంచితనం తెలిసింది. ధన్యవాదాలు. అప్పటినుంచి కోతి అందరికీ సహాయం చేస్తూ స్నేహంగా జీవించసాగింది.